శైలు దా బిడ్డ. అన్నా అన్న ఏంది రా బిడ్డ, అన్ని చదువుకున్నావారా? అన్నీ చదువుకున్నాను అన్న. మరి లేట్ అయితే అందరా, తొందరగా పోవాలి. అసలే ఎండాకాలం, బస్సు చక్క దొరకగానే బస్ బుక్ చేసిండ్రా. మనం ఇంకా లేట్ చేసాం అనుకో, ఇంకా లేట్ అవుతుంది. అన్నైతే మర్చిపోకుండా చదువుకున్నావా బిడ్డ? అన్ని పెట్టుకున్నాను. అన్నితో ఒక విషయం మాట్లాడలేను. అరే ఇప్పుడేం ముచ్చట ఉంది బిడ్డ? అయినా నువ్వు ఇప్పుడేం పోవురా నువ్వు అమెరికాకు. ఇంకా వారం రోజుల టైం ఉంది. వారం రోజులు నేను నీతోటే ఉంటాయి కదా బిడ్డ. ఇప్పుడు మనకు 4 గంటల జర్నీ ఉంది, 4 గంటల్లో మాట్లాడొచ్చు. అడిగి పోయినాకైనా మాట్లాడొచ్చు. ఇప్పుడు ఎందుకు నువ్వు కంగారు పడుతున్నావు బిడ్డ? భయపడకు, ఏం కాదు, నేను ఉన్నా కదా బిడ్డ. బ్యాగ్ తీసుకో. కాదు నాన్న, నువ్వు మంచి వినాలి. అరే నువ్వు లేట్ చేస్తున్నావు బిడ్డ. మళ్ళీ మనకు లేట్ అయితే మనం మాట్లాడుకుని మళ్ళీ మాట్లాడుకుందాం. బ్యాగ్ తీసుకో దా. టైలర్స్ ఇంకున్నాయి, మరి ఇంకో లోడ్ వస్తానని ఇంకా వస్తనే లేడు. వస్తాడా రాడా? మరి ఫోన్ కూడా చేయకపోతే టైం కూడా అవుతుంది. మావా ఏం మోసపోదు కూడా వస్తున్నావు? ఏమైంది రాలుడు? ఏంటి మావా, నీకు తెలుసుగా నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా అని తెలిసి. అవును, ఆ రోజు నేను లవ్ లెటర్ రాయమన్నా కదా. అవును అవును. అది ఇచ్చినా, నేను ఆల్రెడీ ప్రపోజ్ చేసిన. అమ్మాయి కూడా ఒప్పుకుంది మావా. తాగుదామా? తాగుడు చల్లకుండా. నేను మంచి విషయం చెప్తామంటే మళ్ళీ తాగుడు అంటే మావా. లవ్ సక్సెస్ అయింది, తాగిపోయమంటారు కానీ పెళ్ళైనా కదా ఆగిపోతుంది మావా. ఇప్పుడు మరి సక్సెస్ అయింది, కొంచెం షికారు సినిమాలకు అటు ఇటు దింపు. ఏ తింపనా మావా, ఇక ఆమె అత్త అన్నాక నేను ఎందుకు అత్త అంటారా? సినిమాలు అయినా షికార్లు అయినా డ్రెస్. అదేరా, తాత జాబ్ పట్టుకొని తిరగకు. పోయి తాత నాకు గిది ఎగ్జామ్ కట్టుకోవాలి 10,000, నేను ఇటు పోవాలి 10,000, మన చదువుకోదానికి 10,000 అని చెప్పేసి పైసలు అడుగు మీ తాతని. అడగకుండా నల్లి కూటలు లేకుండకు, పైసలు అడుక్కో. ఫస్ట్ అడుక్కున్నాక ఆ సినిమా పోరికి, సినిమాలకు, షికార్లకు, షాపింగ్ మాల్కు గట్లా తీసుకోపోరా పోరిని. రోజుకు ఒకసారి కనబడరా. కనబడితేనే దానికి మంచిగా లవ్ చేసినట్టు నా చుట్టూ తిరుగుతున్నా అనుకుంటది. నీ ఇంట్లో నువ్వే ఉంటే ఎవరు లవ్ చేస్తారో ఎవరు వస్తారా? అవు మావా, నువ్వు అనేది కూడా కరెక్టే. అమ్మాయికి ఎక్కువ కనబడితేనే మనం ఎక్కువ. సూపర్ ఐడియా మావా, ఇప్పటి నుంచి అదే పనులు ఉంటాయి. పోయి ఫస్ట్ తాత దగ్గర 10,000 పోయి సినిమా కన్నా శిఖరాన్ని దింపుకోపోనాడు. ఎంజాయ్ చేయపోరు అల్లుడు. నీకు సపోర్ట్ నేను ఉన్నా, ఏమైనా నేను చూసుకుంటా పో. థ్యాంక్ యూ మావా, ఇప్పుడు అదే పనులు ఉంటాయి కదా. కానీ మరి పొద్దుకి సాగుదామా? సరే మావా, నేను తాత ఇచ్చిన తర్వాత నేను ఫోన్ చేస్తాను, ఇద్దరంగా సాగుదా అంతే. సరే, అట్లా అన్నా మంచిగుంది. ఎంజాయ్ చేయపో. రైట్. పోస్ట్ జాబ్లు అనుకుంటే తిరిగి పోరాడు మొన్నటి దాకా మంచి పోరైన అమ్మాయిని దొరకబట్టింది. దానికి లవ్ లెటర్ వచ్చింది మనమే. మరి ఎట్లుంటది? అన్నదమ్ములు లేరు పోరికి, అవ్వలేదు, అయ్యొక్కడే మంచి కాశ్ పట్టి. పోరానికైతే ఏం లేదు, పోరిక మంచిగా ఉన్నోళ్ళు, మంచి లక్కులు అవ్వడం. లేకపోతే ఇంకా నయం, సంతోషంగా ఉంటాడు. దానికి మన సపోర్ట్ ఎప్పటికి ఉంటది. పోలుడు పో, ఎంజాయ్ చేయపో.